వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జల్పల్లి దయ్యం. जलपल्ली का शैतान, जलपल्ली का चुड़ैल, जलपल्ली का वगैरह वगैरह। जलपल्ली का शैतान कहाँ फिर रहा है, किधर गया, वो कौन है, ये सब कई दिन तक जलपल्ली में इस मामले में टेंशन था. అవును, జల్పల్లిలో దయ్యం గురించి చాలా టెన్షన్ చెలరేగింది. చాలా మంది భయాందోళనకు గురయ్యారు. అయితే జల్పల్లి దయ్యం ఆచూకీ దొరికిపోయింది. जलपल्ली शैतान एवरो अर्थమైపోయింది. यस दोस्तों, जलपल्ली का शैतान कौन है, जलपल्ली में शैतान कहाँ पे है, ये सब कुछ क्लैरिटी आ गया. समझे ना, एक नया मोड़. जलपल्ली के शैतान की एक नई कहानी. यस, जलपल्ली के शैतान की कहानी अभी तक कई बार यूट्यूब में अभी अलग अलग सोशल मीडिया प्लेटफॉर्म पर देखे हैं, लेकिन अब उससे भी स्ट्रांग, उससे भी पावरफुल एक नया मोड़ जलपल्ली के शैतान में आ गया. वो है जलपल्ली का शैतान सौंदर्य. అవును, చనిపోయిన నటి స్టార్ సౌందర్య ఆత్మ జల్పల్లిలో తిరుగుతుందట. అది కూడా జల్పల్లిలో సౌందర్యకు వేరే పనేమి లేదు. జల్పల్లి వాసులతో ఆమెకు ఎలాంటి సంబంధమే లేదు. అయినా ఆమె జల్పల్లిలో తిరుగుతోంది. ఆమె ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకొని మరీ జల్పల్లిలో అక్కడ ఇక్కడ టైం పాస్కు పచారులు చేస్తుంది. ఇంతకు సౌందర్య జల్పల్లిలో ఏం చేస్తోందంటే, జల్పల్లిలోని మంచు టౌన్లో సౌందర్య మకాం పెట్టేసింది. ఆమె ఆత్మ అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. అప్పుడప్పుడు టైం పాస్ కాక బోర్ కొట్టి జల్పల్లి చెరువు దగ్గర, కార్గో రోడ్లోనూ, ఎయిర్పోర్ట్ రోడ్లోనూ అలా తిరుగుతూ ఉంటుంది. కానీ ఆమె స్థిర నివాసం మంచు టౌన్లో ఆమె ఉంటుంది. ఇప్పుడు ఈ తాజా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలోనే కాదు, ప్రధాన పత్రికల్లోనూ, ప్రధాన మీడియాలోనూ ఇప్పుడు ఈ విషయాన్ని రాస్తున్నారు. జల్పల్లిలోని మంచు టౌన్లో సౌందర్య ఆత్మ తిరుగుతోందని. మరి సౌందర్యకు జల్పల్లిలోని మంచు టౌన్లో పనేంటి, ఆమె అక్కడ ఎందుకు తిరుగుతోంది? ఆమె ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె గురించి చాలా కాలం రకరకాల కథనాలు రాశారు. కానీ అందరూ సౌందర్యను మర్చిపోయారు. మరి సౌందర్య జల్పల్లికి ఎందుకు వచ్చింది? జల్పల్లిలోని మంచు టౌన్లోకి ఎందుకు వచ్చింది? మంచు టౌన్లో టైంపాస్ కాక బయట ఎందుకు తిరుగుతోంది? ఇప్పుడు ఈ విషయంపై కథనాలు రకరకాల కథనాలు వస్తున్నాయి. సౌందర్య జల్పల్లిలోనే ఉందట. అంటే ఆమె కాదు, ఆమె ఆత్మ జల్పల్లిలో సౌందర్య ఆత్మ సంచరిస్తోందట. అది కూడా మంచు టౌన్ వేదికగా. మంచు టౌన్లో ఒక ఫిక్స్ ఏరియా చూసుకొని అక్కడే ఉంటూ ఉబుసుపోక, బోర్ కొట్టి, కాలక్షేపం కాక అప్పుడప్పుడు అర్ధరాత్రుల్లో జల్పల్లిలో తిరుగుతుందట. ఇంతకీ మంచు టౌన్లో సౌందర్యకు ఏం పని? మంచు టౌన్లో సౌందర్యకు ఏం పని అంటే చాలా పెద్ద పనే ఉందట. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం, జల్పల్లిలో కొనసాగుతున్న చర్చల ప్రకారం, జల్పల్లిలోని మంచు టౌన్లో సౌందర్యకు చాలా పెద్ద పని ఉందట. వస్తున్న సమాచారం ప్రకారం, జరుగుతున్న ప్రచారం ప్రకారం, ప్రముఖ మీడియాలో కూడా వస్తున్న వార్తల ప్రకారం, జల్పల్లి మంచు టౌన్ భూమి సౌందర్యదేనట. ఆమెనే మొదట్లో ఆ భూమి కొన్నదట. మోహన్ బాబు దగ్గరుండి మంచు టౌన్ ఏరియాలో సౌందర్యతో ఆ స్థలం కొనిపించాట. కానీ ఆ స్థలం కొన్న తర్వాత ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఆ తర్వాత సౌందర్య ఆస్తులపై రకరకాల కథనాలు వచ్చాయి, చూసాం, విన్నాం. సౌందర్య తల్లి వచ్చి మోహన్ బాబును సంప్రదించి ఆ ల్యాండ్ విషయం అడిగిందట. ల్యాండ్ లేదు, ఏం లేదు, పో అంటూ ఆయన తరిమేశాడట. అంటే వస్తున్న వార్తలు, వస్తున్న ప్రచారం. ఆ తర్వాత ఆమె కూడా ఆ విషయాన్ని మర్చిపోయింది. మరి సౌందర్య ఆత్మగా మారింది కదా, ఆత్మ ఊరుకుంటుందా? మంచు టౌన్లో మకాం వేసిందట. మంచు టౌన్లో ఇప్పుడు జరుగుతున్న అలజడికి, జరుగుతున్న ఘర్షణలకు సౌందర్య ఆత్మ అశాంతిగా అటు ఇటు తిరగడమే కారణమని ఇప్పుడు జల్పల్లిలోనే చాలా మంది నమ్ముతున్నారు. మరి ముఖ్యంగా
మంచు టౌన్లో పనిచేసే వాళ్ళు కూడా నమ్ముతున్నారు, మంచు టౌన్లో నివసిస్తున్న ఫ్యామిలీలు కూడా నమ్ముతున్నాయి. సౌందర్య ఆత్మ అక్కడ తచ్చాడుతోందట. ఇదే కారణంగా అశాంతి రగులుతోందట మంచు టౌన్లో. ఏను మరి జల్పల్లిలో తిరిగిందన్నారు, జల్పల్లి చెరువులో ఒక దయ్యం తిరిగిందన్నారు. ఆ దయ్యానికి ఇప్పుడు దీనికి లింకు పెట్టేశారు. జల్పల్లిలో కనిపిస్తుంది సౌందర్య ఆత్మేనట. ఆమె అటు ఇటు తిరుగుతూ బోరు కొట్టుకుంది కదా, అటు ఇటు తిరుగుతూ మళ్ళీ మంచు టౌన్కు వెళ్ళిపోతుంది. ఈ సందర్భంగానే చాలామంది చూశారట. ఇప్పుడు ఇది కొత్త కథనం. మొన్నటిదాకా జల్పల్లిలో దయ్యం తిరుగుతోంది, ఆత్మ తిరుగుతోంది, చుడేలు తిరుగుతోందంటూ రకరకాల స్టోరీలు చెప్పారు. నేను కూడా చాలా 2-3 సార్లు ఆ రోడ్డుపై సంచరించాను. జల్పల్లిలో దయ్యాన్ని హంటింగ్ చేసేందుకు ప్రయత్నించాను, కానీ జల్పల్లిలో దయ్యం దొరకలేదు. यस, मैं वहाँ पे गया था, वो रोडों पे फिरा था, पैदल चला, बाइक पे गया, कार में गया, मेरे को तो कहीं भी नहीं दिखी. कई लोग कई कमेंट्स करे अकेले जाना था, वो तो मेरा हमेशा का रास्ता है. फिर भी वो छोड़ दिए, वो बात पुरानी हो गई. अब सोचना यह है कि जलपल्ली सेफ है, क्योंकि आत्मा वो उसको मंजूलिका भी कहे थे. अब वो आत्मा को जलपल्ली से कोई लेना देना नहीं है, उसको सिर्फ मोहन बाबू से दुश्मनी है. मोहन बाबू, जो मोहन बाबू का मंचू टाउन है, वो जगह सौंदर्या की है. सौंदर्या को धोखा देके मोहन बाबू वो जगह पे कब्जा कर लिया था. इसीलिए मंचू टाउन पर अब सौंदर्या की नज़र है, उसकी आत्मा की नज़र है. इसीलिए मंचू टाउन में ये टेंशन क्रिएट हो रहा है అని ఇలాంటి కథనాలు చెప్తున్నారు. ఒక ప్రముఖ మీడియాలో కూడా ఈ వార్త వచ్చింది. జల్పల్లిలో సౌందర్య దయ్యం తిరుగుతోందని, సౌందర్య ఆత్మ తిరుగుతోందని. మంచు మోహన్ బాబు సౌందర్యను మోసం చేశాడని, ఆమెను మోసం చేసి ఆమెతో ఆ స్థలాన్ని కొనిపించి ఆమె మరణించాక అక్కడ ఒక విలాసవంతమైన భవనాన్ని కట్టుకొని దానికి మంచు టౌన్ అని పేరు పెట్టుకున్నాడని ఇప్పుడు జల్పల్లిలో చాలామంది నమ్ముతున్నారు. మరి ముఖ్యంగా సౌందర్య ఆత్మ ఇదే కారణంగా జల్పల్లికి వచ్చిందని చాలామంది బలంగా నమ్ముతున్నారు. అంటే స్టోరీ కీలకమైన మలుపు తిరిగిందనమాట. చెరువు ఒడ్డున కార్గో రోడ్డు పైన అక్కడ ఇక్కడ సంచరించిన సౌందర్యకు జల్పల్లితో ఎలాంటి విభేదం లేదు, ఎలాంటి సమస్య లేదు. ఆమె సమస్య అంతా మోహన్ బాబు ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతే సౌందర్య ఆత్మ శాంతిస్తుందని చాలామంది అంటున్నారు. అంటే సౌందర్య పగ తీరుతుందన్నమాట. అయితే మంచు టౌన్లో ఆ ఆస్తి కోసం తండ్రి కొడుకులు అన్నదమ్ములు పెద్ద ఎత్తున గొడవ పడుతున్నారు. మరి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు ఆ ఆస్తి కోసమే. ఉందో లేదో తెలియని సౌందర్య కోసం మోహన్ బాబు ఆ ఇల్లును ఖాళీ చేస్తాడా? దయ్యాల్ని భూతాల్ని నమ్మితే ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే. ఎందుకంటే అది సౌందర్య ఆత్మ, చాలా భయంకరంగా ఉంటుంది అని కథలు చెప్తున్నారు. నేను చెప్పట్లేదు, దయ్యం లేదు, భూతం లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు మొన్నటిదాకా ఒక కథ చెప్పి ఇప్పుడు సౌందర్యను తెర మీద తీసుకొచ్చారు. ఆ దయ్యం ఈ దయ్యం ఒకటేనట. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అర్థం కాదు. చాలా క్లెవర్ మైండ్, చాలా తెలివైన మైండ్. దయ్యాలకు మధ్య లింక్ పెట్టేశారు. అసలే లేని దయ్యాలను ఉన్నట్టు క్రియేట్ చేసి ఇప్పుడు ఆ దయ్యం సౌందర్య ఆత్మ అంటున్నారు. అది కూడా మంచు టౌన్లో మకాం వేసిందట. మరెలా సౌందర్య ఆత్మకు శాంతి లభిస్తుందా? మోహన్ బాబు ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాడా? ఇప్పుడు ఇది ఆలోచించాల్సిన విషయం.